He's going to break a record. He's going to break a record. Even if you're right, what's your reward? Oh! If you want to predict, better predict on very much and win big. It's 100% fun, safe and secure. Parry Match. Play now. హైదరాబాద్ రాజన్న నగర్లో డ్రగ్స్ కలకలం. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేసిన మాదాపూర్ ఎస్ఓటీ టీం. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాట వేసి పట్టుకున్న ఎస్ఓటీ, నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ బృందం. నిందితుడు పాత నేరస్తుడిగా గుర్తింపు, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కటకటాలకు తరలింపు. రాజేంద్ర నగర్ బండగూడ సన్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయచంద్ అరెస్ట్. కర్ణాటక బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు సోహెల్ అలియాస్ శ్రీధర్ పరారీ. కర్ణాటక బెంగళూరులో ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. సప్లయర్ సోహెల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయం. 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి 5 గ్రాముల డ్రగ్స్ విద్యార్థులకు అమ్మిన కేటుగాడు వివేక్ అనే డ్రగ్స్ పెడలర్ ద్వారా ఎండిఎంఏ కొనుగోలు చేసినట్టు పోలీసులు ఒప్పుకున్న జయచంద్, ప్రధాన నిందితుడు సోహెల్తో పాటు వివేక్ వేట్లో పడ్డ పోలీసులు. కర్ణాటకలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయచంద్ ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఎస్ఓటీ టీంకు సమాచారం. జయచంద్ కదలికపై నిఘా పెట్టిన మాదాపూర్ ఎస్ఓటీ బృందం ప్రధాన నిందితుడు సోహెల్ ఆదేశాల మేరకు వివేక్ డ్రగ్ ద్వారా సప్లై. హైదరాబాద్లో డ్రగ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్ దందాకు తరలి. ఈరోజు మాదాపూర్ ఎస్ఓటీ తర్వాత రాజేంద్ర నగర్ పోలీసులు ఒక వ్యక్తిని, యంగ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది డ్రగ్స్ కేసులో. అతని పేరు పొదిళ్ల జయచంద్. ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, అమరావతి ప్రాంతంలో ఉంటాడు. అతను ఇంజనీరింగ్ని అక్కడ విజయవాడలో కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గరికి రావటం, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఒకటి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ అని చెప్పి కొద్ది రోజులు నడిపించినాడు. అది నడిచిన తర్వాత ఒక ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేసినాడు. దాని తర్వాత విప్రోలో కూడా జాబ్ ఎంప్లాయీలో 1,80,000 ప్యాకేజ్తో అతను జాబ్స్లో జాయిన్ అయినాడు. ఈ జాబ్ కూడా తర్వాత మానేసిన తర్వాత అమీన్పూర్లో శాండ్ బిజినెస్ అని చేసి లాస్ట్కి ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటైన తర్వాత, డ్రగ్స్ తీసుకోవడం అలవాటైన తర్వాత డ్రగ్స్ సప్లై చేస్తేనే దీనికి జీవనాధారపడి ఆ తర్వాత అతనికి కావాల్సిన మనీ దొరుకుతుందని చెప్పి అతనికి ఉన్న పరిచయాల ద్వారా రోహన్ అని చెప్పి ఇతను సోహన్ అని చెప్పి అతను బెంగళూరులో పరిచయం అయ్యాడు. అతను ఎండిఎంఏ డ్రగ్ ఇతనికి ఫస్ట్ టైం 2 గ్రామ్స్ ఇవ్వటం, అతను తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేసిన తర్వాత దానికి అడిక్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గా 26th రోజు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ 20 గ్రామ్స్ సోహన్ దగ్గర తీసుకొని 5 గ్రామ్స్ ఏమో కన్జ్యూమ్ చేశాడు. 15 గ్రామ్స్ ఏమో అతను కస్టడీలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇతను పిఎన్టీ కాలనీ సన్ సిటీ బండగూడలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 4,000 రూపాయలకి అట్లా గ్రామ్ తీసుకున్నవాడు ఇక్కడ హైదరాబాద్ సిటీ తీసుకొచ్చిన తర్వాత 10,000 to 15,000 పర్ గ్రామ్ అమ్మటం. దీంతో అతని కన్జంప్షన్ వెళ్తుంది, తనకు ప్రాఫిట్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో అతని బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు బేసికల్గా గుంటూరులో అగ్రికల్చర్ ఫ్యామిలీలో వచ్చి ఎడ్యుకేటెడ్ అయి ఇంజనీరింగ్ చదివిన తర్వాత కేవలం దుర్వ్యసనాలకి బానిసైనందుకు ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. పేరెంట్స్, యువత అందరూ గమనించాలా. దీంతో ఈ డ్రగ్ దీంట్లోకి బానిస కావటమే ఒక పెద్ద దురదృష్టం. అయితే ఈ బిజినెస్ లోంచి ఆ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలని యువత అనుకోవటం చాలా తప్పు. పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, ఎస్ఓటీ కానీ అన్ని ఏజెన్సీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా పకడ్బందీగానే ఉంటుంది. హైదరాబాద్. He's going to break a record. He's going to break a record. Even if you're right, what's your reward? Oh! If you want to predict, better predict on very much and win big. It's 100% fun, safe and secure. Parry Match. Play now.